ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం జరగనుంది. విజయవాడ ఉత్సవ్ విజయాన్ని ఆకాంక్షించి గాంధీ మున్సిపల్ స్కూల్ ఆవరణలో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. దసరా ఉత్సవాలకు నగరానికి వచ్చిన వారికి అనేక వినోద కార్యక్రమాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ నాయకులు చరణ్ యాదవ్ తెలిపారు. గత 12 ఏళ్లుగా ఆగిపోయిన ఎగ్జిబిషన్ ను విజయవాడ ఉత్సవ్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నగరంలో అనేక మంది లక్షలాది మంది ఈ రోజు ప్రజానికం అమ్మవారి దర్శనం కోసం ఈ రోజు విజయవాడ రావడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా ఉల్లాసాన్ని గాని వాళ్ళకి వినోదాన్ని గాని ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు విజయవాడ నగర వ్యాప్తంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఏదో విధంగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ రోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు విజయవాడ నగరంలో 4 చోట్ల ఏదైతే తుమ్మలపల్లి కళాక్షేత్రం కానీ సంగీత కళాశాల కానీ అదేవిధంగా 12 సంవత్సరాల నుంచి విజయవాడ నగరంలో ఆగిపోయిన ఎగ్జిబిషన్ ని ఈరోజు మరోసారి విజయవాడ ప్రజలందరికీ కూడా ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు విజయవాడ ఉత్సవ పేరుతో అందరికీ అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ ప్రజలందరినీ దీనిలో భాగం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని ఈరోజు గాంధీజీ మహిళా కళాశాల విద్యార్థులందరికీ తెలియజేయడం జరిగింది. ఈ రోజు మన పండగ వాతావరణం ఇలా జరుగుతుందంటే చాలా ఆనందదాయకంగా ఉంది. మన ఎంపీ కేశినేని చిన్ని గారు ఈ రోజు ఇలాంటి వాతావరణం తీసుకొచ్చినందుకు మనం అందరం చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. విజయవాడ ఉత్సవం అంటేనే చాలా దేశవ్యాప్తంగా జరుపుకునే చాలా మహా పండుగ ఇది. చాలా దసరా అంటేనే చాలా విజయవాడ ఉత్సవం అని చెప్పని విజయవాడలో జరిగే ప్రతి కార్యక్రమానికి చాలా కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ రోజు సినీ ప్రముఖులు కానీ డాన్సర్లు కానీ అందరినీ తీసుకొచ్చి మన గొల్లపూడి కానీ మన పీడబ్ల్యూ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఉండేది. ఈ రోజు ఎగ్జిబిషన్ కూడా లేకోకుండా చేసి గత ప్రభుత్వంలో ఇలా చేసిన పాలనకి ఈ రోజు ఎంపీ కేశినేని చిన్ని గారు చాలా
చాలా మంచి నిర్ణయం తీసుకొని ఇలా మన పండగ వాతావరణం చూపించడానికి చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి సంతోషం జరుపుకుంటున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, కేశినేని శివనాథ్ చిన్ని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రజానీకంగా ఈ రోజు గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో పిల్లలు అందరూ, స్టూడెంట్స్ అందరూ చాలా చాలా సంతోషంగా, చాలా వాళ్ళందరూ వీళ్ళ స్టూడెంట్స్తో పాటు అందరూ చక్కగా డ్యాన్స్లు వేసి చాలా ఆనందంగా ఉన్నారు. ఈ పండగ మాత్రం ఈ రోజు నుంచే చూపిస్తున్నారని చెప్పని చాలా ఆనందపడుతున్నారు. విజయవాడ గొల్లపూడి మార్కెట్ డైరెక్టర్ని. ఈరోజు విజయవాడలోని ఒక అకుంఠిత సేవాభావంతో అపర భగీరథుడిగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు ఈ రోజు ఈ యొక్క విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి ముందుకు తీసుకొని వెళ్ళి ఈ రోజు మా అందరితోని కూడా ప్రతి ఒక్క రోజు దాదాపుగా ఇప్పటికి 3 రోజులు స్టార్ట్ అయింది. మళ్ళీ దసరా ఉత్సవం అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గాల్లోని, విజయవాడ 3 నియోజకవర్గాల్లోని ప్రతి ఒక్క ముఖ్య కూడల్లోని విజయవాడ ఉత్సవం జరపడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజల ఆదరణ చాలా బాగుందా. ఈరోజు మన విజయవాడ గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఇతర దేశాల్లో ప్రాముఖ్యత చెందినటువంటి దేశాల్లో కార్నివాల్స్ జరుపుకునే విధంగా ఈరోజు ఎక్కడ కూడా ఆ యొక్క మహోత్సవాలకి తీసిపోకుండా విజయవాడలో కూడా జరగాలి. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు కూడా ఈరోజు విజయవాడ వైపు చూడాలి. విజయవాడ ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్నివాల్స్ విజయవాడ ఉత్సవంలో కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కండి అక్కడ వచ్చి తరించి ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరమే కానీ ఈ పండుగల వాతావరణంలో అందరూ కూడా ప్రతి ఇంట కూడా విజయవాడ ఉత్సవం చేయాలనే కార్యక్రమంతో ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు పూనుకున్నారు. ప్రప్రథమంగా విజయవాడ ప్రజలందరికీ కూడా ఈ యొక్క కార్నివాల్స్ తప్పనిసరిగా అందరూ పాలు పంచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ